జై శ్రీరామ్ మేడం. జై శ్రీరామ్. అమ్మ పిల్లలందరూ కూడా వీడియో ఆన్ చేయండి. గుడ్. మీరు ఎక్కడ ఎంతమంది ఉన్నారు? ఇద్దరా ఒకళ్ళ? వచ్చిన వాళ్ళకి కింద చెప్పండి. ఇంట్లో లేట్ చేస్తే కష్టం కదా. ఆల్రెడీ 3:10 అయిపోయింది టైం. మనం మొదలు పెట్టేసుకుని నిన్నటి చెప్పుకుందామా? చెప్పండి. ఓకే అనేవాళ్ళు ఇలా పెట్టండి. ఓకే. నిన్న చెప్పుకున్న 5 మనం ఒక్కొక్కసారి చెప్పుకుందాము. లోపల వచ్చేస్తే ముందు 5 పద్యాలు ఎవరన్నా నేర్చుకున్నారా? లేదు, చిన్మయి నేర్చుకోలేదు. భగవద్గీత నేర్చుకుంటాను చిన్మయి. సరే పర్వాలేదు. మీరు మ్యూట్ లో పెట్టి చెప్తూ ఉండండి. నాకు లిప్ మూమెంట్ తో తెలుస్తుంది. ఓకేనా? మొదలు పెడదామా? శ్రీ రుక్మిణీ సకేశవ చెప్తున్నారా? అక్కడ ఎవరున్నారు? పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారు. అర్చన గారమ్మా? అర్చన గారు కాదు, జ్యోతి గారమ్మా? నిరాఘాటం అని వస్తుంది. నిరాఘాటం అని వచ్చింది. పద్మజ రికార్డింగ్ కోసం వస్తుందండి. పద్మజ అమ్మా, మీ పేరు పెద్దవాళ్ళు నిరాఘాటం అని వచ్చింది చూడండి అమ్మా. పేర్లు పెద్దవాళ్ళ పేర్లు మర్చిపోతాను, చిన్నపిల్ల పేర్లు. శ్రీవల్లి మేడం, శ్రీవల్లి. శ్రీవల్లి మీరు చెప్తే పిల్లలందరూ చెప్తారండి. మేడం చెప్పేది మీరు చెప్పండి. మీరు నేర్చుకుంటే పిల్లలందరూ కూడా మిగిలిన వాడు మ్యూట్ లో ఉండి చెప్తారు. మీరు ఒకరు చేసి చెప్పండి. సరే అండి. అందరూ నాకు కనిపించాలి. శ్రీ రుక్మిణీ సకేశవ నారద సంగీతలోల నగధర సౌరి ద్వారకాలయ జనార్దన కారుణ్యముతోడ మమ్ముగావుము కృష్ణ నీవే తల్లి తండ్రివి నీవే నీవే నా తోడు నీడ నీవే సఖుడవు నీవే గురుడవు దైవం నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ. అమ్మా మీ వాయిస్ కట్ అవుతోందమ్మా. బాగా అమ్మా సిగ్నల్ సరిగ్గా లేదేమో మేడం, అది కొంచెం లో సిగ్నల్. నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ
దానవ వైరి చెప్పు. క్షీరాబ్ది శయన చిన్మయి ఆడియో వీడియో క్రమంగా కూర్చోండి. మైక్ ఎందుకు కదులుతుంది? కెమెరా ఎందుకు కదులుతుంది? మీరు కదులుతుంటే కెమెరా కదులుతుంది, కదలకుండా కెమెరా ముందు కూర్చోవాలి. మీ నోరు కదలాలి, ఓకేనా? చెప్పండి అమ్మా. మ్యూట్ లోకి వెళ్ళిపోయారమ్మా మీరు. జ్యోతి గారు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. నాది సిగ్నల్ సరిగ్గా లేదని మ్యూట్ లో వెళ్ళిపోయా మేడం. మేడం గారు చెప్తున్నారు కదా, వింటున్నాను. సిగ్నల్ సరిగ్గా లేదని. సరే చిన్మయి, నీ సిగ్నల్ సరిగ్గా ఉంటున్నావు చెప్పమ్మా. చెప్పు. చెప్పమ్మా. ఒకసారి మళ్ళా రిపీట్ చేస్తారా? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ ఇంకా బ్రేక్ అవుతుంది రాధమ్మ గారు. అది కొంచెం సిగ్నల్ డిస్టర్బెన్స్ ఉంది మేడం, కొందరు క్యాచ్. నాది వినిపిస్తుందమ్మా? వినపడుతుంది అమ్మమ్మ గారు. మీరు కొంచెం కెమెరాలో ఏదో తిప్పుకోండి రాధారాణి గారు. కెమెరా కొద్దిగా తిప్పితే అక్కడెక్కడ సిగ్నల్ అందట్లేదు అనుకుంటాను మీకు. మాకు కరెంట్ ఇంట్లో పెట్టేసుకున్నాను. ఓకే ఓకే. చూడండి మరి, చెప్పండి అయితే. వినిపిస్తుంది. నారాయణ పరమేశ్వర, నారాయణ పరమేశ్వర, ఆరాధర నీలదేహ, దారదార నీలదేహ, దారి నామా మీకు అందరికి పీడిఎఫ్ కూడా పంపిస్తానమ్మా. మరి మీకు అంతకంటే ఏం చేస్తాను చెప్పండి, పీడిఎఫ్ కూడా పంపించా. దానవ వైరి, దానవ వైరి, శ్రీరాబ్ది శయన, శ్రీరాబ్దిశయన, యదుకుల వీరా, యదుకుల వీరా, యదుకుల వీరా, నన్ను గావు కరుణ, నన్ను గావు కరుణ, ఎలయగ కృష్ణ, అలయగ కృష్ణ, హరి అను రెండక్షరములు, హరి అను రెండక్షరములు, హరించును పాకములం, హరించు పాతకములు, అంబుజనాభా, నంబుజనాభా, హరి నీ నామ మహాత్మ్యము, హరి నీ నామ మహత్యము, హరి 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 పొగడంగ వశమే, పొగడంగ వశమే, హరి శ్రీకృష్ణ,
హరి శ్రీకృష్ణ క్రూరాత్ముడజామీలుడు క్రూరాత్ముడ జామీలుడు నారాయణ అనుచున్ అనుచున్ నాత్మనందువన్ ఆత్మనందున పిలువన్ పిలువన్ ఏ రీతి నేలుకొన్ ఏ రీతి మేలుకుంటివి ఏరి నీ సాటి ఏరి నీ సాటి వేల్పులెందును కృష్ణ వేల్పులందును కృష్ణ. గుడ్. ఇప్పుడు ఇవాళ కొత్త చెప్తుంది. ఓకే, ఇంకో మీరు బాబు ఒకసారి ఇంట్లో చదువుకోండి. చదువుకుంటే బ్రేక్ చేసిన చోట నందను కొన్ని వేరే ఉంటాయన్నమాట. ఆత్మనందనుకు ఆత్మనందను వస్తుంది, అది విడిగా చదవకూడదు. నేను తర్వాత చెప్తాను, సరేనా? సరే అమ్మమ్మ గారు. మళ్ళీ చెప్పండి. రమణి కాదండి, ఇంకో పిల్లలు వచ్చారు, ఇంకో ఇద్దరు వచ్చారు. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయండి. ఈ ఫస్ట్ నుంచి 5 మళ్ళీ చేయించిన మళ్ళీ చేయించాలి, ఎందుకంటే అట్లా అయితే కనుక ఏదంటే మనకు 10వ తారీఖు జూన్ 10 వరకు కూడా కృష్ణ శతకం అయిపోవాలి. అవును, మీరు ఇట్లా లేట్ గా వస్తే కాదు. కరెక్ట్ గా 3 అంటే 3 o'clock ఖచ్చితంగా రావాలి. పెద్దవాళ్ళని ఆపేస్తాను, మీరు ఆపేయండి అని చెప్పి ఆపేస్తా. నాన్న మీరు చెప్పండి. అనికేత, అనికేత్ మీ చెల్లెలా అక్కనా? ఇప్పుడు మీరు చెప్పండి. శ్రీ రుక్మిణీ సకేశవ నారద సంగీతలోల నగధర సౌరీ ద్వారక నిలయ జనార్దన కారుణ్యముతోడ మమ్ముగావుము కృష్ణ. గుడ్. నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడా నీవే సఖుడవు నీవే గురుడవు దైవము నీవే నా పతియుగతియు నిజముగా కృష్ణ నిజముగా కృష్ణ. నారాయణ పరమేశ్వర ధారాధర 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 నీలదేహ దానవ వైరీ క్షీరాబ్ది శయన. క్షీరం అంటే ఏంటో తెలుసా? పాలు. పాల సముద్రం మీద పడుకుని ఉంటాడు కదా శ్రీ మహావిష్ణువు.
ఎక్కడ పడుకుంటాడు? డబుల్ కాట్ మంచం మీద వేసుకుని పడుకుంటాడా? చెప్పండి. పాల సముద్రంలో కదా. అందుకని క్షీరాబ్ది శయనా. చెప్పండి. ఎద్దుకుల వీరా నను కావు కరుణ. నన్ను కావు, నన్ను కావు అంటే కాపాడు, కరుణతో నన్ను కాపాడు. నన్ను గావు కరుణ వెలయగ కృష్ణ. మీరు బుక్ ముందు పెట్టుకుని అమ్మమ్మ గారు పంపించారు కదా, ఆ బుక్ ఒక్కొక్కసారి మీరు ఇంట్లో చదివేసుకుంటే 5 పద్యాలు చొప్పున తొందరగా వచ్చేస్తాయి. సరేనా? ఎలా మాట్లాడాలి తెలుస్తుంది. కొత్త వైద్యు రేపు మళ్ళీ రిపీట్ చేసేద్దాం. కొత్త వైద్యు చెప్పేసి ఒక కథ చెప్పండి వాళ్ళకి. కొత్తవి చెప్పేనా? కొత్త వైద్యు చెప్పండి. ఈ 2 కూడా చెప్పేద్దాం, అంతా ఒక్క నిమిషం కూడా పట్టదు. చెప్పండి. హరియను 2 అక్షరములు ఓరి నాయన. హరి అను 2 అక్షరములు. 2 అక్షరములు. హరియను 2 అక్షరములు. హరించును పాతకములు. అంబుజనాభా హరిని నామ మహత్యము. హరి హరి పొగడంగా వసమే హరి శ్రీ కృష్ణ. క్రూరాత్ముడు హజామీలుడు నారాయణయనుచు ఆత్మనందను విలువను. మీ వాయిస్ ఇదైతుంది. ఆత్మనందుని విలువను. ఆత్మనందను విలువను కొంటివి ఏరి సాటి వేల్పులెందును కృష్ణ. చిన్మయ్య నువ్వు చెప్పట్లేదు. ఇప్పుడు ఆరోజు శ్లోకం చూడండి అమ్మా. 6వ శ్లోకం చూడండి. ఎవరు చెప్తారు ఇప్పుడు? ఎవరు చెప్తారు? మీ అక్క చెప్తుందా నాన్న? అనికేత్ చెప్తున్నా. ఇప్పుడు రమ్మను మరి. తొందరగా. ఇంకెవరు చెప్తారు? శివప్రసాద్. ఆ పాప పేరేంటి? ఆర్యాన. పేరేంటమ్మా? అనికేత్ వాళ్ళ అక్క విద్యుషి. నువ్వే క్లాసు? 3rd క్లాస్. అనికేత్ ఏ క్లాసు? ఇద్దరు ఒకటే క్లాస్. చిలుకనొక రమణి చెప్పాలి. చిలుకనొక రమణి ఎవరు చెప్తున్నారు? చెప్పాలి నాన్న. చిన్మయి నువ్వు చెప్పమ్మా. సరే అమ్మమ్మ గారు. చిలుకనొక రమణి ముద్దులు చిలుకను
చిలుకను శ్రీరామయను శ్రీరామ అనుచు యనుచు శ్రీపతి పేరు శ్రీపతి పేరం పిలిచిన పిలిచిన మోక్షమునిచ్చితివి మోక్షమునిచ్చితివి. అమ్మమ్మ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇంకా నేనేం రాను. మీకు చాలా బ్రేక్ అవుతుందండి. అవును మరి ఇక నేను ఇంకా నాకు వల్ల కాదు. నిన్న కూడా ఇదే చాలా అయింది. ఏంటండి? నిన్న కూడా ఇలాగే చాలా డిస్టర్బెన్స్ అయింది. ఎందుకో రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నా. వైఫై కాకుండా 4G పెట్టి బయటకు వచ్చి కూర్చున్నాను. ఓకే, మరి ఎందుకని మీదే కట్ అవుతుంది? మిగిలిన వాడికి బాగానే అదే వస్తున్నాయి. నాకు మిగతా జూమ్ అన్ని క్లాసులు సెమినార్లు అన్నిట్లో బానే ఉంటుంది, ఇక్కడే రావట్లేదు. ఓహో, మళ్ళీ ఒకసారి చెప్పండి. కాన్ఫరెన్సెస్ అన్ని అవును, మీకు కాన్ఫరెన్స్ ఉంటాయి కదా మరి. అదే అన్ని ఎక్కడా ప్రాబ్లం కాలేదు. ఇవాళే ఇక్కడే అంటున్నారు పిల్లలు. చిలుకనొక రమణి చిలుకనొక రమణి ముద్దులు చిలుకను ముద్దుల చిలకను శ్రీరామయనుచు శ్రీరామయనుచు శ్రీపతి పేరున్ శ్రీపతి పేరును పిలిచిన పిలిచిన మోక్షమునిచ్చితివి సమునిచ్చితివి. అలరగ మిము తలచు జనుల లగన అలరగ మిము తలచు అరగమనిము తలుచు జనులకు జనులకు అరుదా కృష్ణ. కరుదా కృష్ణ. జనులకు అని వచ్చింది కదా, అరుదా అనే చదవాలి. ఓకే, లేకపోతే జనుల కరుదా కృష్ణ అని చదవాలి. ఓకే, జనుల కరదా కృష్ణ కరుదా కృష్ణ. జనల కరుదా కృష్ణ. అంతే అంతే. ఇది అన్ని పేర్లు వస్తాయి, మీరు చూసుకోవడం అంతే. అక్రూర వరద మాధవ క్రూర వరద మాధవ చక్రాయుధ చక్రాయుధ ఖడ్గపాణి ఖడ్గపాణి సౌరి ముకుంద గౌరి ముకుంద చక్రాది శిక్రాది దివిజ సన్నుత దివిజ సన్నుత శుక్రార్చిత ప్రార్చిత నన్ను కరుణ నన్ను కరుణ చూడుము కృష్ణ. చూడుము కృష్ణ. నేను 5 పద్యాలు చొప్పున రికార్డ్ చేసి పెడతాను, దాంతో పాటు చెప్పుకోండి, సరేనా? నేను అమ్మమ్మ గారికి పంపిస్తాను 5 పద్యాలు. ఇవాళ 5 పద్యాలు నేను రికార్డ్ చేసి పంపిస్తాను. వరుసగా మీరు దాంతో చెప్పుకుంటూ ఉండండి, కానీ చూసి చెప్పుకోండి. ఓకేనా? సరే. నందుని ముద్దుల పట్టివి నందుల ముద్దుల పట్టివి అంటే నందుడు అంటే ఎవరు? కృష్ణుడి నందుడు అని తండ్రి అన్నమాట. నందుని ముద్దుల పట్టివి. ఓకే, నందుని ముద్దుల పట్టివి నందుని ముద్దుల పట్టివి మందరగిరి మందరగిరి ధరుని హరుని మాధవు విష్ణున్ సుందర రూపుని మునిగణ వందితు మునిగణ వందితు నినుదలంతు
చలంతు భక్తవత్సల కృష్ణ. భక్తవత్సల కృష్ణ ఓ కారుణ్యపయోనిధి. ఓం కారుణ్యపను ఓ కారుణ్యపయోనిధి. ఓ చెప్పాలి. పయోనిధి నాకు నాకాధారం బవగుచు. నాకాధారం భవవచ్చు నయముగ బ్రోవా. నయముగ బ్రువన్ నాకేల ఇతర చింతలు. నాకేళ ఇతర చింతలు నాకాధిప. నాకాదిప వినుతలోక. వినుతలోక నాయక కృష్ణ. నాయక కృష్ణ నాకాధిప అంటే నాకము అంటే స్వర్గం. స్వర్గానికి ఎవరు రాజు? ఇంద్రుడు. ఇంద్రుడు వాళ్ళందరి చేత కృష్ణుడు పొగుడుతారు కదా మరి విష్ణువు అని. నాకాధిప అంటే ఇంద్రుడు అనమాట. ఇంద్రుడు అంటే నాకము అంటే స్వర్గము. అధిపతి ఎవరు? విష్ణు ఇంద్రుడు. ఇంద్రుడు స్వర్గానికి రాజు ఇంద్రుడు అన్నమాట. వీళ్ళందరూ దేవతలు. వీళ్ళని ఆయన పొగుడుతాడు. నువ్వే ఉంటే నాకెందుకు అంతమంది చేత పొగడబడతారు, నువ్వు ఉన్నావు నాకు, నాకేం భయం లేదు అని చెప్తున్నారు ఈ పద్యంలో. ఇంకొకటి 10వ పద్యము. వేదంబులు కననేరని. వేదంబులు కన నేరని ఆది పరబ్రహ్మమూర్తివి. ఆది పరబ్రహ్మమూర్తివి అనఘమురారి. అనగము మురారి నా దిక్కు చూచి కావుము. నా దిక్కు చూచివి కావము నా దిక్కు చూచి అంటే నా వైపు చూచి. నా దిక్కు చూచి నా దిక్కు చూచి కావుము కావుము అంటే కాపాడు, రక్షించు. నా దిక్కు దాన్ని నా వైపు చూడు, చూచి రక్షించు అని అంటున్నాడు అనమాట. నీ దిక్కే నమ్మినాడా. నీ దిక్కే నమ్మినాడా అంటే నువ్వే దిక్కని నిన్నే నమ్మినాను. ఇంక నేను ఎవరిని వేడుకోవట్లేదు. నువ్వే దేవుడు అని నన్ను నమ్మాను. నీ దిక్కే నమ్మినాడను. నీ దిక్కే నమ్మినాడా. నీ దిక్కే నమ్మినాడా మరి కృష్ణుడు నమ్ముతున్నాడో లేదో అని నిజముగా కృష్ణ అని మళ్ళీ చెప్తున్నాడు అనమాట. సరేనా? నిజముగా కృష్ణ ప్రామిస్, నిజంగా కృష్ణ ప్రామిస్ అంటున్నాడు అనమాట. అర్థమైందా? నిజముగా, కరెక్ట్ గా, ఒట్టు అంటున్నాడు. ఓకేనా? రికార్డ్ చేస్తే పెట్టేస్తే నేను అన్నిట్లోనే పెడతానండి. నేను పెడతానమ్మా. సరే, ఇప్పుడు ఏదైనా కథ చెప్పండి వాళ్ళకి. నలుగురే ఉన్నారు. నలుగురు అయితే ఓ 15 నిమిషాలు ఏదన్నా అది ఇది చెప్తాం. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే ఉంటుంది, బాగుంటుంది. అవును. లేట్ వెళ్తే మన డబ్బులు ఎందుకు? కెమెరా దగ్గర నుంచి క్లాస్ అయిపోయేవారు ఇద్దరు కూడా, మీ అక్క నువ్వు కూడా. ఏం కథ కావాలి మీకు? ఏదన్నా ఏదన్నా చెప్పండి. ఏదన్నా చెప్పండి. ఏదైనా కథ మాత్రం కావాలి, అంతే కదా? మీకు రాముడికి ఉడత సహాయం చేసింది తెలుసా కదా? తెల్లదమ్మ గారు తెలీదా మీకు? మీరు ఉడతను చూసారా? చూసారా? మరి ఎప్పుడైనా పట్టుకోవడానికి ప్రయత్నించావా? దాని వెనక పరిగెత్తావా?
లేదు. ఉడత రాగానే మనం ఇంట్లోకి పరిగెత్తాం కదా, అమ్మో ఉడత వచ్చిందని కదా. సీతాకొక వస్తే కూడా అయిపోయి మొహం మీదకి వస్తుందని పారిపోతాము. ఉడతకి రాముడికి ఏంటి సంబంధం అబ్బా? ఇప్పుడు చూద్దాము. ఉడత రాముడు కథ ఏంటంటే, మరి సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు కదా, ఎత్తుపోయాడా లేదా? ఎత్తిపోయాడా? ఎత్తిపోయాడు. అప్పుడు మరి వాళ్ళకి రాముడికి ఎవరు సహాయం చేశారు ఎక్కువగా? అమ్మమ్మ నువ్వు చెప్తావా? క్లాస్ లీవ్ అవుతుంది, అటెండ్ అవ్వలేదు. హనుమంతుడు అంటే వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు వాళ్ళ సహాయంతో ఏం కట్టాడబ్బా శ్రీలంకలో ఉన్న సీతను తీసుకురావడానికి రాముడు? మీరందరూ టీవీలో చూస్తారు కదా, రామ సేతు అంటే ఒక బ్రిడ్జ్ వారధి కట్టాడు కదా. సరే, ఈ బ్రిడ్జ్ కడుతున్నప్పుడు అందరూ మన వానర సైన్యం అంటే కోతులన్నీ బాగా సహాయం చేస్తూ ఉన్నాయన్నమాట. అప్పుడు ఉడత అనుకుందంట, అరే నేను కూడా ఏం చేయాలబ్బా అని చెప్పేసి సముద్ర పొడ్డుకొస్తుందంట, అక్కడ బాగా పొర్లుతుందంట. పొర్లితే ఏమవుతుంది? ఇసుకంతా అంటుతుంది ఒంటికి, అవునా కదా? అదే మనం వెళ్ళి ఇసుకలో పొర్లితే అమ్మలు వచ్చి ఏమంటారు? ఓ ఇసుకలో ఆడుతున్నాం, ఒళ్ళంతా ఇసుకడుతుంది, రా రా అని లోపలికి తీసుకెళ్ళిపోతారు కదా, అవునా కదా? మంటలో ఆడుతుంది, జబ్బులు వస్తాయి, జ్వరాలు వస్తాయి. కానీ ఇక్కడ ఏమైంది? ఆ ఉడత వస్తుందంట, ఆ ఇసుకలో పొర్లుతుందంట, మళ్ళీ వెళ్ళి సముద్రంలో అట్లా మునుగుతుందంట. అప్పుడు ఏమవుతుంది? ఒంటికున్న ఇసుక అంతా సముద్రంలో పడుతుందంట. అరే ఏంటి ఇలా చేస్తుందబ్బా అని చెప్పేసి చాలా ఆలోచిస్తేను అది చెప్పిందంట, మరి నేనైనా కూడా కొంచెం సహాయం చేయాలి కదా మరి రాముడు కడుతున్న వారధి బ్రిడ్జిలోనని చెప్పి చెప్పిందంట. అప్పుడు రాముడు ఏం చేశాడు? ఇంత సహాయం చేస్తుందా, ఇంత బుజ్జి ఉడతా అని చెప్పేసి తన చేత్తోటి 3 వేళ్లతోటి ఇలా వీపు మీద రాశాడంట. అప్పుడు ఉడత వీపు మీద ఏమైంది? 3 గీతలు ఇలా వచ్చినాయి అంట. సో మరి ఇప్పుడు ఇన్ని యుగాలు అయిపోయినా కూడా ఉడత వీపు మీద అలాగే ఉండిపోయినాయి అవి కదా, అవునా కాదా? సో ఉడత వీపు మీద ఉన్న గీతలకి ఎంత కథ ఉందో చూడండి. దాన్ని ఏమంటారు తెలుసా? మనం బుజ్జి సహాయం, అమ్మ బోళ్ళంత వంట చేస్తూ ఉంటే మనం వెళ్ళి ఒక స్పూన్ నేను బయటకు వెళ్తున్నాను. ఓకే నాన్న, ఓకే వెళ్ళండి, ఎవరైనా వెళ్తే వెళ్ళండి, పని ఉంటే వెళ్ళండి. ఓకే అమ్మమ్మ గారు. జై స్థిరమ్మ ఊరెళ్తాం తల్లి బాగా, వేరే పని చేస్తాం. అయితే ఆ విధంగా ఉడత వీపు మీద 3 గీతలు ఎవరివి? అనికేతే గీసినట్టున్నాడా? చిన్మయినా? ఎవరు గీశారబ్బా చెప్పండి, ఎవరు గీశారు? శ్రీరామచంద్రుడు గీశాడు. అంటే చిన్న బుజ్జి సహాయం చేస్తే కూడా ఎంతో మంచిది వస్తుంది అనమాట. అందుకే మనం ఏం చేయాలి? అందరికీ చిన్న సహాయం చేయాలి. అప్పుడు దాన్ని ఏమంటారు? ఈ చిన్న ఉడత చేస్తుంది కదా, ఉడత సహాయం అంటారు. సరేనా? మరి మీరు కూడా చేస్తారా బుద్ధి సహాయాలు చేస్తారా? ఇంట్లో చేస్తారా? చెయ్యాలి. మరి అమ్మకి, నాన్నకి, అమ్మమ్మలకి సహాయం చెయ్యాలి. ఓకే, మరేమో నేను ఒక పొడుపు కథ అడుగుతాను, ఎవరు చెప్తారో నేను చూస్తాను. అనగనగా ఒకటి, అదేంటో మీరు చెప్పాలి. అది పాపం దాన్ని వాడాలి అంటే అది బట్టలు ఇప్పుకోవాల్సిందే. ఏంటది? బట్టలు ఇప్పేసి బావిలో పడుతుందంట. ఏంటది?
ఎస్, వెరీ గుడ్. అమ్మ చెప్పారులే, నాకు తెలుసు. అమ్మ కూడా చెప్పకుండా మిమ్మల్ని ఆలోచింపజేస్తే ఇంకా బాగుంటుంది. సరేనా? ఓకే, మరి మీరు ఎవరన్నా చెప్తారా? ఇదైతే అందరికి తెలుసు. కిటకిట తలుపులు, కిటారి తలుపులు తెలుసు కదా మీకు? తెలుసా? అమ్మ చెప్పొద్దు, నువ్వు చెప్పు అనికేత్. నువ్వు బుక్ తీసి చూస్తున్నావు. సరే అయితే నువ్వు చెప్పు అనికేత్. కిటకిట తలుపులు, కిటారు తలుపులు ఎప్పుడు తెరిచిన తప్పుడు కావు. ఏంటవి? చెప్పు. తలుపులు తలుపులు తెరిచినా మూసినా ఏం శబ్దం కావు. ఏ తలుపులు? కన్ను రెప్పలు. కళ్ళు తెరిచినా మూసినా శబ్దం వస్తాయా? టంగు టంగు అని వస్తాయా? అనికేత్ నీకు వస్తాయా? శబ్దం రావు కదా కళ్ళు తెరిచినా మూసినా. కిటకిట తలుపులు, కిటారు తలుపులు ఎప్పుడు తెరిచిన చప్పుడు కావు. మరేమో నిన్న రాత్రి నేను బోలెడన్ని ఆకాశంలో నుంచి నక్షత్రాలన్నీ తెచ్చేసుకున్నాను. తెచ్చేసుకుని ఏం చేశాను చెప్పండి? పొద్దున్నే ఇంటి ముందు వేసేసుకున్నాను. ఏంటది? ఇంటి ముందు ముగ్గు. వెరీ గుడ్, చుక్కల ముగ్గు వేసేసుకున్నాను. ఇంకొకటి చెప్పాలి. అదేమో బోర్ బోర్ ఏడుస్తుందంట. ఏడవక ముందేమో చాలా బరువు ఉంటుందంట. ఏడ్చేసిన తర్వాత తేలిక అయిపోతుందంట. ఏంటది? నిజంగా మనం ఏడిస్తే కూడా ఏడ్చిన తర్వాత చాలా ఫ్రీ అవుతాం అనుకోండి, అది వేరే విషయం. చాలా బరువు ఉంటుంది. చాలా బరువు ఉంటుంది. బోర్ బోర్ రాయి ఏడుస్తుందా? పాపం ఏడుస్తుందేమో నాన్న, మనకు తెలియదు నిజంగా చెప్పాలంటేను. ఎన్నిసార్లు ఏడ్చిందో మనం తొక్కుతుంటే కదా. కానీ రాయి కాదు, బోర్ బోర్ ఏడుస్తుంది. ఏడ్చిన తర్వాత లైట్ అయిపోతుంది, ఒక్కొక్కసారి మాయమైపోతుంది కూడా. చెప్పొచ్చా? మబ్బు. వెరీ గుడ్, మబ్బు, మేఘము. పాపం బరువుగా వస్తుంది, బోర్ బోర్ ఏడుస్తుంది, మనకి వెళ్ళిపోతుంది. అది మాయమైపోతుంది కూడా ఒక్కొక్కసారి కదా. మేఘం ఉండదు అక్కడ, అవునా కాదా? మనకున్నంతసేపే అందం. మన గురించి మనల్ని వదిలిపెట్టగానే పారేస్తాము. మనం ఉన్నంతసేపు మాత్రం బోళ్ళంత సేవలు చేస్తాం దానికి. ఏంటది? మన బాడీలోనే ఉంటుంది. అంటే హార్ట్ పాడైపోతే తీసి అవతల పారేస్తావా? హార్ట్ పారేయం కదా నాన్న. మన దగ్గర చాలా సేవలు చేస్తాం. ఉన్నంతసేపు దానికి సేవలే సేవలు, ఆడ మగ తేడా లేకుండా. జుట్టు ఊడిపోగానే ఏం చేస్తాము? అని చెత్తకుంటాం, అవునా కదా? ఉన్నంతసేపు అబ్బో దానికి ఎన్ని సోపులు, నూనెలు, తలస్నానాలు, అవునా కదా? పూలు, రకరకాల కటింగ్లు. ఊడిపోగానే ఏం చేస్తాము? తిన్నగా తీసుకుని వెళ్ళి చెత్త బుట్టలో పడేస్తాము, అవునా కదా? అవును, అది. ఒక్కటి లాస్ట్ అడుగుతా, ఇది మాత్రం మీరు చెప్పాలి. వంకర టింకర ఓనా, వాణి తమ్ముడు సోనా.
నల్లగుడ్ల మీన, 4 కాళ్ళ మీన. ఏంటో చెప్పండి. మీరు ఇవన్నీ చిన్నప్పుడే నేర్పించుకున్నారనుకున్నాను. అవి ఇంకొక ఇది ఇస్తాను. మనం తినేవే ఇవన్నీ. ఆ? ఇవి 4 ఉంటాయి. అల్లము, సొంటి, గుర్తొచ్చిందా? మిరియాలు, లవంగం. మీకు తినేవి పెద్దగా తెలియదు కదా, అందుకే మీరు చెప్పలేదేమో. ఓకే, ఇంకా ఎవరన్నా పద్యాలు చెప్పండి. ఇంకా అయిపోయింది. ఎవరన్నా ఒక్క పద్యం చెప్పండి. ఒక్కొక్క పద్యం చెప్పండి. 4 ఉన్నారు, ఒక్కొక్కరు పద్యం చెప్పండి. 5 ఎవరు చెప్తున్నారు పద్యం? చెప్పమ్మా. చెప్పండి. మ్యూట్ అవుతుంది నాన్న. రావా పద్యాలు? వేమన శతకం చూడవచ్చు, వాళ్ళు చెప్పారు ఇందాక. అదే మరి చెప్పాలి కదా. అయ్యో, పోనీలేండి, మీరు చెప్పకపోతే ఎట్లాగా? రావండి రావండి మాకేమీ రావండి అని చెప్పండి, సరేనా? నవ్వుతున్నారు. ఆ పాట చెప్పండి. రావండి రావండి మాకేమీ రావండి. నేర్చుకున్నారు కదా, అన్ని వస్తాయి. చెప్పు. శివప్రకాష్ అని ఉన్నారు. పాప ఎవరు? చెప్తా మేడం. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా, దళిత సుగుణ జాల తెలుగు బాల. వెరీ గుడ్. ఎవరు రాశారు ఇది? కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఆయన రాసిన ఈ పద్యాలన్నిటికీ లలిత సుగుణజాల తెలుగు బాల అని ఉంటుంది. వెరీ గుడ్. కరుణశ్రీ అంటాం కదా ఆయన. ఇంకెవరు చెప్తున్నారు? దొరలు దోతలేరు వచ్చారు నీకు? రోజు మరొక పద్యం మీరు కూడా చెప్పాలి కదా. నువ్వు చెప్పు. శివప్రకాష్ ఎవరు? పాప పేరేంటి? నువ్వు ప్రయత్నించు, రాకపోతే మేము చెప్తాం మాకు వస్తే. రాదా? ఏ క్లాస్ నువ్వు?
నువ్వు అమ్మా ఏం సెకండ్ మరి సెకండ్ క్లాస్ అయితే మీకేముంది? ఇనుము విరిగే నేను ఏదో ఉంటాయి కదా పద్యాలు. ఉప్పు కప్పు రంబు అనగననగ రాగం అవన్నీ లేవా? ఉప్పు కప్పు రంబొచ్చు. చెప్పు, నాకు తెలుసు నీకు వచ్చని చెప్పు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ పురుషునందు పుణ్య పురుషుల వేరయ విశ్వదాభిరామ వినువ మేమ వినురవేమ. ఇలాంటివన్నీ కూడా ఇంకా నేర్చుకోవాలి. ముందు కృష్ణ శతకం వస్తే అందులో భాగవతం ఉంది, భారతం ఉంది, రామాయణం ఉంది, అన్ని కృష్ణుడు ఏమేమి లీలలు చేశాడు అన్నీ ఉన్నాయి. రామ గారు నేర్పిస్తున్నారు కదా ఇంకేమన్నా చెప్తావా? చెప్పు. మేరీ పండు చూడు మేరీ మయుండు కొత్త విప్పి చూడు పురుగురుండు పిరికి వాణి మరుగు ఎవ్వింక మీరాడురా విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్, వెరీ గుడ్. రేపు మరి కృష్ణ శతకంలో 10 పద్యాలు రికార్డ్ చేసి పంపిస్తాను. ఒక్కటన్నా నేర్చుకో. నీకు తల్లివి నీవే తల్లివి తండ్రివి లేదా? వచ్చు కదా, చెప్పు. నీవే నా తల్లివి నీవే తల్లివి తండ్రివి, తండ్రివి నీవే నా తోడు తోడు నీడ నీవే సకుడవు నీవే గురుడవు నీవే గురుదైవు దైవము నీవే నా గతియు గతి నీవే నా పతియు గతియు నిజమగు అన్ని అమ్మ చెప్తేనే చెప్పావు. రేపు నువ్వు ఒక్కదానివే చెప్పాలి. ఓకేనా? రేపు నువ్వు ఒక్కదానివే చెప్పాలి. ఓకే. సో ఇవాటికి జై శ్రీరామ్. రేపు మళ్ళీ 3 కల్లా వచ్చేయండి. అందరికి అమ్మా జై శ్రీరామ్. జై శ్రీరామ్. గట్టిగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్తే అమ్మా. జై శ్రీరామ్.